Tarot Divine Messages 1. Dear Angels, మన కలెక్టివ్ విషయంలో ఒకళ్ళు అటర్నీకి డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు తప్పించుకోలేకపోయారంట జైలుకి వెళ్ళడాన్ని. ఎవరు వాళ్ళు, ఏ విషయంలో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను మీ కార్మిక్ ఎనర్జీ రీడింగ్స్ అలాగే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ రీడింగ్స్ అనే వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఏంజిల్ మెసేజెస్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను, ఓకేనా? ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో తప్పు చేసి వాళ్ళ కర్మ అనేది ఇంకో విధంగా వారిని చుట్టుముట్టిందంట. సో దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏంటి అంటే దొరికిపోయి వాళ్ళకి జైలు శిక్ష పడకుండా చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. ఇచ్చినప్పటికీ కూడా డబ్బులు తీసుకున్నారు, బట్ వాళ్ళకి జైలుకి వెళ్ళనివ్వకుండా ఆపలేదు, జైలుకి పంపించేశారు. అవకాశం లేదండి, మీరు చేస్తున్న పనిని ఆపడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు ఇంకా దాన్ని ఆపడం వల్ల ఏంటంటే అస్తమాను ట్రై చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఏంటంటే కర్మ అనేది వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పాపం అనేది మూట కట్టేసుకున్నారు. సో మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు సరికదా, రిపీటెడ్గా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారు, అది కుదరలేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టేనండి. ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు. వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదండి. సో డబ్బు ఇచ్చి పోగొట్టుకున్నారంట, అయినప్పటికీ కూడా మీ సెలబ్రేషన్ ఆపలేకపోయారు, వాళ్ళ సెలబ్రేషన్ అనేది చేసుకోలేకపోయారు. అవకాశం లేదండి వాళ్ళకి. ఎస్, మీరు ఏంటంటే మీ లైఫ్లో ఒకదాని తర్వాత ఒకటి అడ్వెంచర్స్ చేయడం వల్ల ఇంకా క్యూరియాసిటీతో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటే అది చూడలేకపోయారండి. ఎలాగన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మీ వెనకాల ఒకదాని తర్వాత ఒకటి మీరు చేస్తున్న పనులలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారంట. అయితే డివైన్కి అది నచ్చలేదండి. వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ సైన్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సో డివైన్కి కోపం వచ్చిందండి. వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడేలా చేశారు. మీ మర్యాద తీయాలని చూసిన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఏ రకంగా కూడా అవకాశాలు లేవు వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? పాస్ట్ పర్సన్స్ అండి, ఎక్స్ లవర్, అవకాశం లేదండి, వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఏంజల్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక డ్రామా ఆడారంట. ట్రావెలింగ్ విషయంలో ఒక మ్యాప్ అనేది వేసి, అంటే ఒక సీన్ అనేది క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారంట. షేమ్గా ఫీల్ అవ్వలేదు అప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ పార్ట్నర్కి దొరికిపోయి వాళ్ళు ఏంటి అనేది చెప్పకుండా దాంకొని తిరుగుతున్నారంట. సో ఫైనల్గా వాళ్ళని పట్టుకున్నారు. ఎస్, ప్రస్తుతం రీగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. పాస్ట్లో వాళ్ళు ప్రవర్తించిన తీరుకి ప్రస్తుతం వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు కదా, సో రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అందుకని వాళ్ళు సంతోషంగా లేరని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట. డబ్బుల విషయంలోనే ఎమోషనల్గాను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి, చీటింగ్ కూడా చేయలేరు. ఎందుకంటే మీరు పాస్ట్లో ఇచ్చినట్టు అవకాశం ఇవ్వట్లేదు, ఏ రకంగా కూడా దారులు లేవు. అలాగే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు అయ్యి కూడా పనిచేయట్లేదండి. డబ్బుల కోసం మీకు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి ఏదో ఒకటి మీరే అన్నారు అని చెప్పి అందరి ముందు మీ మీద నింద వేయాలి అని అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంటి ఈ విషయం. ఎస్, ప్రజెంట్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కమ్యూనికేషన్లో లేరండి. ఒకరికి కనిపించకుండా ఒకళ్ళు తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలిసిపోయింది, ఎవరేంటి దానికొని ఎవరెవరు ఏమేం చేద్దాం అనుకుంటున్నారో అన్నీ తెలిసిపోయిందండి. అందుకని చెప్పి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా వాళ్ళు తయారుగా లేరు. ఎవరైతే కలిసి చేస్తారో వాళ్ళందరూనండి ప్రజెంట్ స్ట్రగుల్లో ఉన్నారు. ఎవరు ఎందులో ఎప్పుడు ఇరుక్కుంటారో అన్న పరిస్థితుల్లో ఉన్నారండి.
ఎస్, నైబర్స్ అండి. అందులో నైబర్స్ క్లియర్గా ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళని తలకిందులు చేయడానికి చూసినందుకు. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారంట అన్నోన్ నెంబర్స్తో. ఫోన్ కాల్స్ చేస్తున్నారంట. మీరు వర్క్ చేసుకున్న వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి, అలాగే పిల్లలు చదువుకుంటుంటే డిస్టర్బ్ చేయడానికి, అండ్ పెద్దవాళ్ళకి అనారోగ్యం వచ్చేలా చేయడం కోసం అన్నోన్ నెంబర్స్తో ఫోన్లు చేస్తున్నారంట. మిస్ అవ్వకూడదు, ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలని చెప్పి చేస్తున్నారంటండి. మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి అందరి ముందు అని చెప్పి అనుకుంటున్నారంట. ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. ఓకేనా? వాళ్ళు డిటాచ్డ్ అండి. మీ యూజువల్ టైప్ కాదు, జనరల్గా అందరిలాగా కాదు. సో ప్రజెంట్ వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా జైలుకి వెళ్ళి తీరాల్సిందే. ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు లేదండి. ఇది గాడ్స్ డెసిషన్ అండి. ఇన్ని రోజులు బట్టి మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి ప్రస్తుతం కర్మ అనుభవించే టైం అన్నమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. అనుకుంది జరగలేదు, వాళ్ళు అనుకుంది జరగలేదు. అవకాశంగా తీసుకొని మీ పరువు తీయాలి అనుకున్నారు, బట్ కుదరలేదు, అవకాశం లేదు వాళ్ళకి. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు. ఎవరైతే మీ చుట్టూ తిరుగుతున్నారో అనండి, వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు, దాంకున్నారు. వేరే ఊరు వెళ్ళి వాళ్ళు దాంకున్నారు అన్నమాట, కనిపించకుండా ఎదురు చూస్తున్నారంట దూరం నుంచి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టగలమా అని, ఇంత జరిగినా కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజిల్? వాళ్ళే దాంకొని పారిపోయారండి. వాళ్ళు మళ్ళీ మీ జోలికి డైరెక్ట్గా రారు. ఎస్, అవకాశం చూసి మీరు ఎలాగైనా మీ పరువు తీయాలి అని మాత్రం అనుకుంటున్నారంటండి. స్ట్రాంగ్గా అందరి ముందు పరువు తీయాలి అని అనుకుంటున్నారంటే, ఏదైనా చేయలేని పని చేశారనో లేదంటే ఏదైనా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసే విధంగా అనుకుంటున్నారంట. బట్ అవకాశం లేదండి. మీ పేరుని తీయడానికి అవకాశం లేదు. మీ విషయంలో ఏదో ప్లాన్ వేసి బోర్లా పడ్డారంట ఆల్రెడీ. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. మీకు మనీ రాకుండా, డబ్బులు రాకుండా చేయడం కోసం న్యూ బిగినింగ్ అంట. దారి లేదండి వారికి, ఏ రకంగా కూడా దారి లేదని ఏంజల్స్ చెప్పేశారు. ఇది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండి. ఇప్పుడు ప్రజెంట్, పాస్ట్లో మీ విషయంలో వాళ్ళు ఏదైతే తీరు ప్రవర్తించారో ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న కర్మ, అండ్ ప్రస్తుతం వాళ్ళు వేస్తున్న మీ వైపుగా వాళ్ళు వేస్తున్న ప్లాన్లు, అలాగే నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. ఓకేనా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ విత్ ఏంజల్ గైడెన్స్తో చెప్పానండి. మినీ రీడింగ్, డైరెక్ట్ రీడింగ్ అండి. టేక్ యాజ్ రీజనేట్ అండ్ వెరీ స్పెసిఫిక్ మెసేజ్, స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎప్పటికప్పుడు ఎనర్జీ రాగానే రీడింగ్స్ చేస్తాను. 0808 పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.